महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే కాపీ ఛానల్స్ అందరికి కూడా ప్రత్యేకించి వెల్కమ్. సో ఆల్రెడీ నేను 2025 నుంచి 2033 వరకు కూడా గురుడి యొక్క అతిచారం గురించి 8 సంవత్సరాలు అన్నార్మల్గా ఎప్పుడూ లేనంత అసహజంగా గురుడు చాలా చాలా రేర్గా 8 సంవత్సరాల పాటు అతిచారంలో ఉండడం అనేది కొన్ని వందల సంవత్సరాల తర్వాత కూడా మనం ఇది ఇప్పటిదాకా చూసింది లేదు. ఇది చాలా రేర్, కొన్ని వందల సంవత్సరాలకు ఎప్పుడూ జరిగేది అని చెప్పి వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో తమ్ముళ్ళు కూడా పెడతా ఉన్నా. ప్రపంచం మారబోతుంది, చాలా చేంజెస్ రాబోతున్నాయి అని ఆల్రెడీ ఇటు చైనా అండ్ రష్యా అండ్ అమెరికా ఈ మధ్య జరుగుతున్న ఈ యొక్క రాబోయే మార్పులు చేర్పుల గురించి వచ్చే కాలంలో ఈ 8 సంవత్సరాల కాలంలో వచ్చే జూపిటర్ రిప్రజెంట్స్ 2, 5, 9, 11 లాంటి పవర్ఫుల్ వెల్త్ కారకుడి యొక్క అతిచారం డెఫినెట్గా వచ్చే సంవత్సరాల్లో ఆర్థిక పరమైన విషయాల్లో చాలా మార్పుల్ని చేర్పుల్ని ప్రపంచవ్యాప్తంగా రాబోతున్నాయి అని చెప్పి నేను ఆల్రెడీ వీడియో చేయడం జరిగింది. H1B వీసా గురించి తెలియని వాళ్ళు ఎవ్వరూ లేరు ఇప్పటిదాకా. ఇది కూడా చాలా రేరెస్ట్ ఆఫ్ ది రేర్గా కొన్ని సంవత్సరాల తర్వాత తీసుకున్న ఈ డెసిషన్ ఇప్పుడు అక్కడ ప్రపంచం మొత్తాన్ని షేక్ చేసేది. ఇది డెఫినెట్గా తర్వాత అప్కమింగ్ టెక్నాలజీస్, టెక్ ఎంప్లాయీస్ అండ్ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ అండ్ ప్రపంచాల మధ్య కూడా ఈ యొక్క డెసిషన్ ఏదైతుందో చాలా వరకు ఇంపాక్ట్ చూపించబోతా ఉంది. సో ఇక్కడ అమెరికాలో ఈ డెసిషన్ తీసుకోవడం, చైనాలో చైనా ఫ్రీ వీసా పాలసీ తీసుకొచ్చింది. రష్యా నుంచి ఎవరైనా సరే చైనాలో 1 నెల పాటు ఫ్రీగా వాళ్ళు ఆ వీసాతో చక్కగా ఇక్కడ రష్యా నుంచి చైనా వచ్చే వాళ్ళు ఎవరైనా సరే, వాళ్ళ బంధువులు కానీ ఎవరైనా సరే వాళ్ళకి ఫ్రీ వీసా పాలసీ ఇస్తూ చైనా కూడా ఫ్రీ వీసా పాలసీ ఇక్కడ అమెరికా తీసుకున్న నిర్ణయానికి అగైనెస్ట్గా చైనా కూడా ఒక నిర్ణయం తీసుకోవడం మనం చూస్తే ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా రష్యా, చైనా ఇవి మానవ వనరులు, ఆర్థిక వనరులు ఉన్న అద్భుతమైన శక్తివంతమైన దేశాల్లో ఇవి కూడా ఒకటి. కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే అమెరికాకు దూరం అవుతూ రష్యా, చైనా ఇవి కలవటం, అలాగే ఇండియా మనం చూస్తే ఇక్కడ మోడీ గారు దాని మీద రెస్పాన్స్, మేక్ ఇన్ ఇండియా, మనకి మనంగా ఎదుగుదాం, ఇంకోళ్ళ మీద ఆధారపడ్డాం అంటే చాలా వరకు కూడా అది మనకి ఎన్నో రోజులు మంచిది కాదు అనే విషయాన్ని ఆయన కూడా మేక్ ఇన్ ఇండియా స్ఫూర్తితో ఆయన కూడా ఆ డెసిషన్ తీసుకుని చెప్పడం మనం చూసాం. సో ఇదంతా ఎందుకు చెప్పడం జరుగుతుందంటే ఈ వీడియో ఏం చేసినప్పుడు పాలిటిక్స్ గురించి లేకపోతే ఇక్కడ జరిగే విషయాల గురించి ఆస్ట్రాలజీలో ఏం తెలుస్తాయని చెప్పి చాలామంది మెసేజ్లు. ఇప్పుడు మరి ఏమి తెలుసని ఆస్ట్రాలజీ పవర్ కాకపోతే మనం జరగబోయేది ఇంత అన్యాచురల్గా అసహజంగా జరిగే గురుడి అతిచారం 8 సంవత్సరాలు కంటిన్యూగా ఇక్కడ 25 నుంచి 33 వరకు ఉన్న ఈ అతిచారంలో ఇలాంటి ఫ్లక్చువేటివ్ మార్పులు రావచ్చు అని మనం చెప్పుకున్న డేటు అండ్ అలాగే అక్కడ వీసా పాలసీ మీద ప్రకటించిన డేటు, ఈ 2 అతిచారంలో 2025 నుంచి జరిగినవే. మనం దీని మీద గోల్డ్ రేట్స్ మీద చేసాం, ప్రపంచం ఎలా మారబోతుందని దాని మీద చేసాం. ఆల్రెడీ ఇవన్నీ కూడా ప్రిడిక్ట్ చేసుకుంటూ గురుడి అతిచారం మీద మనం చేస్తున్నది ఏం జరుగుతుందో మనం కూడా వెయిట్ అండ్ సీ అని కూడా చెప్పా. డెఫినెట్గా అనుకున్నట్టే జరిగింది. సో తప్పకుండా గురుడి అతిచారం గురించి ఇంకా మనం చాలా కూలంకషంగా అసలు గురుడి అతిచారం దేని మీద ఇంకా ఎఫెక్ట్ పడచ్చు ఇన్ ఫ్యూచర్లో అనే కొన్ని పాయింట్లో కొంచెం రీసెర్చ్ ఓరియంటెడ్గా కూడా కొంచెం నేను డెప్త్గా వెళ్ళి కొన్ని విషయాలు మనం గ్రహించి ఒక రీసెర్చ్ వర్క్ లాగా తప్పకుండా దీని మీద ఇంకా మనం ఒక మంచి ఎలివేటెడ్ వీడియో గురుడి అతిచారం గురించి ఇంకొంచెం డెప్త్గా కూడా మనం చేసుకుందాం. సో చూస్తే కూడా ఇక్కడ ఈ స్నేహబంధాలు అనేది మిగతా దేశాల్లో పెరుగుతూ వెళ్తాం అండ్ ఇక్కడ డాలర్ ప్రభావం గురించి మిగతా వాటి గురించి కూడా మనం చెప్తే చాలామంది అవన్నీ మనకు ఆస్ట్రాలజీలో ఎలా తెలుస్తాయి అని చెప్పి మెసేజ్లు కూడా పెట్టారు. సో ఇప్పుడు మనం
మనం చేసుకున్న వీడియోకిను అక్కడ ప్రకటించిన డేట్కి పెద్ద తేడా ఉంది. అంత అతిచారంలో అలా జరగచ్చు అని చెప్పి మనం అంత కాంక్రీట్గా ఎలా చెప్పగలిగాం? దట్ ఈస్ పవర్ ఆఫ్ ఆస్ట్రాలజీ. దీనిలో మనం ఇంకా డెప్త్కి వెళ్తే ఇంకా అనేకమైన విషయాలు తెలుస్తాయి డెఫినెట్గా. జస్ట్ ఈ విషయం మనం చెప్పుకున్న విషయాన్ని ఒకసారి గుర్తు చేద్దాం అని చెప్పి అన్న ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతూ ఉంది. సో డెఫినెట్గా ఇక గురుడి అతిచారం ఎలాంటి మార్పులు తేవచ్చు. సో దీనివల్ల మరి యుద్ధాలు ఏమైనా ఉంటాయా, లేకపోతే ఇంకా పాండమిక్లో కూడా అప్పుడు అతిచారంలో కూడా మనం పాండమిక్ అనేది చూడడం చూసాం. సో ఇంకా ఎలాంటి పరిస్థితులు అనేవి 8 సంవత్సరాల అతిచారంలో సూపర్ ఫాస్ట్ మోషన్లో, సూపర్ ఫార్వర్డ్ ఫాస్ట్ మోషన్లో ఉన్న గురుడి వల్ల ఏర్పడచ్చు అనేది మనం ఇంకా డెప్త్గా మనం వీడియోలు కూడా చేసుకుందాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.